కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ, వ్యవసాయ రంగమే దేశానికి ప్రధాన వనరు అని, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు తమ శ్రమతో దేశ సంపదను సృష్టిస్తున్నారని అన్నారు. పొలంలో పనిచేసే రైతు నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి వరకు, కార్యాలయాల్లో మానసిక శ్రమ చేసే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి కృషి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ రంగం క్రమంగా కుదించుకుపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ రైతుల ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు, దిగుమతులపై జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిళ్లు తెస్తోందని చుక్క రాములు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తలవంచుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో సుదీర్ఘంగా ఉద్యమించారని చుక్క రాములు తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతులు తమ నిరసనను కొనసాగించారని, చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలు, రైతులు, కార్మికులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు తమ నిర్ణయాలను పునరాలోచించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డిలో జరిగిన జైల్భరో కార్యక్రమం ద్వారా కార్మిక, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జి జయరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అశోక్తో పాటు వివిధ కంపెనీల యూనియన్ నాయకులు, కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు, రైతులు తమ నిరసన గళాన్ని వినిపించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. దేశవ్యాప్తంగా కూడా ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత ప్రజలు కొట్లాడినరో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మన దేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీయా, అమెరికా అధ్యక్షుడు ట్రంపా అనేటువంటిది మనకు అర్థమైతలేదు ఇప్పుడు. ఎందుకంటే మనం రష్యా నుంచి తక్కువ ధరకు డీజిలు, పెట్రోల్ తెచ్చుకుంటే ఇవాళ మరి ట్రంప్ మన మీద సుంకాలు వేస్తున్నాడు. 50% వేశాడు, నిన్న మళ్ళీ 100% వేస్తామంటున్నాడు. ట్రంప్కి ఏం సంబంధం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అట్లాగే విదేశాల నుంచి స్వేచ్ఛా వాణిజ్యం అనే పేరు మీద మన దేశానికి వస్తువుల్ని ఇవాళ అనుమతించాలని చెప్పి షరతు పెడితే మన ప్రభుత్వం లొంగిపోయింది. దీని ఫలితంగా మన వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది, మన పాడి పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు ధరకు 50% కలిపి, ఈరోజు పెట్టుబడికి 50% కలిపి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్తే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అట్లాగే మహాత్మా గాంధీ పేరుతోటున్న గ్రామీణ ఉపాధి చట్టము ఇవాళ సంఘ్ పరివారు మరి బీజేపీ వాళ్లకు మహాత్మా గాంధీ పేరు పలకడమే ఇష్టంగా ఉన్నట్టుగా లేదు. ఆ చట్టం మార్చారు. ఇవాళ ప్రధానంగా రాష్ట్రాల మీద భారం వేశారు. రాష్ట్రం 40% నిధులు ఇస్తేనే ఈ చట్టం అమలయ్యే పరిస్థితి ఉంది. అంటే రేపు అంతిమంగా కూలీలకు పనిపోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రత్యేకించి కార్మిక వర్గానికి 29 రకాల చట్టాలు ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్నాయి. ఇవాళ వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. ఫలితంగా రేపు ట్రేడ్ యూనియన్లు ఉండవు. ఇంకా
యూనియన్లే లేకపోతే యజమానులతోటి మాట్లాడేటువంటి అవకాశమే కార్మికులకు ఉండదు. ఇవాళ పని గంటలు 8 గంటలు చట్టబద్ధమైన పని గంటలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 10 గంటలకు పెంచి 12 గంటలు పని చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఇవాళ ఉద్యోగ భద్రత ఉండదు. ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అవకాశం ఉంటే పెట్టుబడిదారులు పనిలోకి తీసుకుంటారు. తొలగించాలనుకుంటే ఎవరు అనుమతి లేకుండా తొలగించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.